ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడు సంతోషంగా ఉండాలండి. మన కుటుంబాన్ని మనమే కట్టుకోవాలి. మన కుటుంబాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి. ఒకరి మీద మనం ఆధారపడకూడదు. ఎప్పుడూ కూడా మన కష్టార్జితం మీదనే మనం నిలబడాలి. వాళ్ళు ఇస్తారులే, వీళ్ళు సంపాదించి పెడతారులే, నా తల్లిదండ్రులు ఉన్నారులే, నాకు ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారులే, నేను పని చేయకపోతే ఏంలే అని అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇంత వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళ కష్టం అంతా కూడా మన కొరకే దారబోసారు. మరి చేతికి అందిన మనము కూడా ఏం చేయాలి? మన చేతికి అందిన మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు పడిన కష్టాన్ని మనం గుర్తించి మనము కష్టపడి సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు మన మీద పెట్టుకున్న ప్రేమ, మన మీద పెట్టుకున్న ఆశలు, తల్లిదండ్రుల బాధ్యతలు నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉన్నదండి. మన కుటుంబాన్ని మనమే కట్టుకోవాలి. వీటికన్నిటికంటే ముఖ్యంగా ఏముండాలంటే మన కుటుంబంలో నిజదేవుడు ఉండాలి, గొప్ప దేవుడు ఉండాలి. మనల్ని ప్రేమించే దేవుడు మన జీవితాలలో ఉండాలి. మనల్ని నడిపించే దేవుడు మన జీవితాలలో ఉండాలి. మనల్ని మోసే దేవుడు మన జీవితాలలో ఉండాలి. అప్పుడు మనము ప్రార్థన చేసి, ప్రభువా మమ్మల్ని నడిపించు, మేము ఎలా ముందుకెళ్ళాలి, మేము ఎలా మా కుటుంబాన్ని కట్టుకోవాలి, మేము ఎలా అని నీ తలంపు ఏదైనా సరే, నువ్వు ఏ గురి మీద ఉన్నావో, ఏ ఆలోచన మీద ఉన్నావో అది నువ్వు దేవుని ఎదుట పెట్టి ప్రార్థన చేసి నువ్వు ముందుకు వెళ్తావు చూడు, అక్కడే నీకు విజయము కలగద్ది. ఈరోజు కూడా మేము కూడా మా కుటుంబం అంతా కలిసి మేము దేవుడి మీదే భారం వేసి ఉదయాన్నే లేచి దేవుడికి ప్రార్థన చేసి మా పనులకు మేము వెళ్ళినప్పుడు ఆ పనులంతట్లో కూడా మాకు దేవుడు జయాన్ని కలగ చేస్తున్నాడు. తిరిగి మళ్ళీ గృహాలకు మమ్మల్ని క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు. మరి మీరు చేసే పని బాటల్లో దేవుడు ఎందుకు మిమ్మల్ని కాపాడడు? మీరు చేసే పనులు ఎందుకు దేవుడు దీవించడు? నువ్వు చేసే వ్యాపారాన్ని ఎందుకు దేవుడు దీవించడు? మొదటగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి ఆ ప్రార్థన ప్రకారంగా మన కుటుంబాన్ని మనం కట్టుకునే వారంగా ఉండాలి. అలా చేసినప్పుడే దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనకిస్తాడండి. ప్రైజ్ ద లార్డ్. నేను ఆశిస్తూ ఉన్నాను మీరు కూడా దీవించబడాలని, మీరు కూడా క్షేమంగా ఉండాలని. ఇది నా తపన, నా ఆశ అండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.